వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి. మాచల నియోజకవర్గం ఎలక్షన్స్ అయిన మరునాడు కారంపూడిలో బీభత్సం సృష్టించిన పిన్నెల్లి వెంకటరామిరెడ్డిపై ఇంతవరకు పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మాచల టీడీపీ సీనియర్ నాయకులు ఖమ్మంపాటి అనిల్ కుమార్ మండిపడ్డారు. మాచల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తమ్ముడు షాడా ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మే 14 మాచల నుంచి పరారన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. అతని మీద ఉన్నటువంటి అక్రమ కేసులు కానీ ఫిర్యాదు కేసులు కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు నుంచి ఈరోజు 2 నెలల కాలం పూర్తవుతున్నా కూడా అసలు అతను ఎక్కడ మాచల్లో ఎక్కడ అని ప్రజలందరూ అతని గురించి ఈఆర్డీ కూడా సెర్చ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నాడా, పక్క రాష్ట్రంలో ఉన్నాడా, లేకపోతే దేశం నుంచి పారిపోయాడా, అసలు ఏం చేస్తుంది ఈ వ్యవస్థ, పోలీసుల వ్యవస్థ? గతంలో వైసీపీ ప్రభుత్వం అంటే చెడుకి ప్రోత్సహించినటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు న్యాయంగా చేయాల్సినటువంటి పనులు కూడా, అతని మీద ఉన్నటువంటి కేసులు కూడా మరి ఏం చేస్తున్నారు, ఏం విచారణ చేస్తున్నారు అనేది ఈ పోలీసు వ్యవస్థ ఈఆర్డీకి కూడా గాడి తప్పినటువంటి పోలీసు వ్యవస్థని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గాడిలో పెడుతుంది. మేము ఏమీ అనట్లేదు. తెలుగుదేశం పార్టీ అతని మీద ఉన్నటువంటి కేసులు అందరికీ తెలిసినటువంటి విషయమే. మీ పోలీసు వ్యవస్థ ఈ రోజు కూడా 2 నెలల కాలం అవుతున్నా కూడా అతను ఎందుకు పట్టుకోలేకపోతుందని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ మాచల నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం.